హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఎస్ ట్రావెల్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మేము మైసూర్ నుంచి ఊటీకి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారి మొత్తం డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం. బందీపుర ముదిమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం. ఈ వీడియోని చివరి దాకా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది. అలాగే మా ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదండి మాకు ఒక ఉత్సాహం అనేది వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే తీసుకురాబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మీకు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. బందీపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అలాగే ముదిమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, సఫారీ, కాస్ట్ ఎంత, రూమ్స్, ఇక్కడికి వస్తే కాటేజెస్ రూమ్స్ కానీ కాస్ట్ ఎంత అనేది మీకు ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. ఖచ్చితంగా అందరూ ఈ వీడియో చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ చేరుకోవాలంటే ఫస్ట్ బెంగళూరుకి అయితే రావాలి. బెంగళూరు నుంచి మైసూరు, మైసూరు నుంచి ఊటీకి వెళ్ళే దారిలో అయితే ఈ ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు మీ ఓన్ వెహికల్స్తో రావాలనుకుంటే నైట్లో అయితే అలో లేదు. ఓన్లీ మార్నింగ్ 6కి అయితే ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మీ ఓన్ వెహికల్స్ అలో. నైట్ రావాలనుకుంటే ఓన్లీ 3 బస్సులు మాత్రమే అలో. 2 కర్ణాటక, 1 తమిళనాడు బస్సు. అవి ఫుల్ రిజర్వ్ బుకింగ్లో ఉంటుంది. మీరు మీ ఓన్ వెహికల్స్లో రావడమే బెస్ట్. ఇక్కడికి వచ్చి స్టే చేయాలనుకుంటే కాటేజెస్ ముందుగానే బుక్ చేసుకోవాలి, లేదంటే పక్కన ఉన్న విలేజెస్ అయితే రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి, బుక్ చేసుకోండి. ఇప్పుడే మేమైతే బందీపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎలా ఉందో. మార్నింగ్ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉండదు చూడండి. మనకు స్టార్ట్ అయిన వెంటనే స్పాటెడ్ డియర్స్ అయితే కనబడింది. ఇండియన్ నేషనల్ బర్డ్ పికాక్ అయితే కనిపించింది. ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాడు కాదు, తొక్కేస్తున్నాడు ఫాస్ట్గా, దాని మీద పడిపోసి దీంట్లో వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్గా. వెల్కమ్ టు బందీపుర. ఉంటే టూరిస్టులు ఉంటారు. లాస్ట్ దాకా పోయేసి రిటర్న్ వచ్చి అడగదాం. ఇది కుంకి.
బందీపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే అయితే ఉంటుంది. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్. కర్ణాటక బోర్డర్లో బందీపుర, తమిళనాడు బార్డర్లో ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అయితే ఉంటుంది. సఫారీ అయితే 2 చోట్ల అయితే ఉంటుంది. సేమ్ టైమింగ్సే. సఫారీకి 1 పర్సన్కి అయితే వచ్చి 650 అయితే అవుతుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి జిప్సీ బుక్ చేసుకున్నట్లయితే 3500 అయితే అవుతుంది. 4000 బస్సుకి అయితే 650, అంటే 30 మంది మొత్తం ఫుల్ అయ్యేదాకా అయితే వెయిట్ చేయాలి. అందుకనే వాళ్ళు జిప్సీ అయితే తీసుకోండి అని చెప్తారు. మీరు ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టయితే జిప్సీ తీసుకోండి. 3500 నుంచి 4000 అయితే ఉంటుంది. లేదు సింగిల్ పర్సన్ అయితే జిప్సీ బుక్ చేసుకున్న వాళ్ళతో షేర్ చేసుకొని అయితే వెళ్ళచ్చు. ఇక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అయితే కెమెరాస్కి అయితే కాస్ట్ కూడా ఉంటుంది. లెన్స్ని బట్టి అయితే కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. 70-200 mm లెన్స్కి అయితే నో కాస్ట్. ఇంకా దాని మించి లెన్స్ అయితే కాస్ట్ అయితే పే చేసుకోవాలి. ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, బందీపుర ముదుమలై ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రోడ్డు మొత్తం. మాకైతే టైగర్ ఎక్కడ సైటింగ్ అవ్వలేదని చెప్పేసి అటు ఇటు బందీపుర అండ్ ముదుమలైకి తిరుగుతూనే ఉన్నాము ఒక 4 సార్లు అయితే. మాకు ఎక్కడ అయితే టైగర్ అయితే సైటింగ్ అవ్వలేదు. సఫారీ అయితే వెళ్ళాలి. సఫారీలో అయినా కనిపిస్తుంది టైగర్, చూడాలి. దాన్ని ఒకదానన్న వీడియో తీసి నింటే పోయింది. మాకు టైగర్ కనిపించలేదు అనేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే మాకు ఒక సర్ప్రైజ్ అయితే ఎదురైంది. ఏంటదని మీరే చూడండి. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ వీడియో అయితే మేము ముందరకు అయితే రాబోతున్నాము. ముదుమలై టైగర్ సఫారీకి అయితే వెళ్ళాము. సఫారీలో ఏ యానిమల్స్ సైటింగ్ అయినాయి, టైగర్ కనిపించిందా లేదా అనేది ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తాను. 8K క్వాలిటీ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ముందుకైతే తీసుకొని వస్తున్నాం. ఊటీ సిరీస్ అయితే ఉంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గాయ్స్.